నీకొక విషయం తెలుసా? రాత్రి నా కల్లోకి భైరవి దేవొచ్చింది. దేవి ఎంత అందంగా కనిపించారో తెలుసా? దేవి మొహంలో కళ, తేజస్సు, ఆ గాంభీర్యం నా ఎదురుగా నిలబడినట్టు అనిపించింది. కావాలంటే ఆవిడ రూపం నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను. భవాని, నాకొక డ్రాయింగ్ షీట్ ఇస్తావా? డిస్టర్బ్ చేయకమ్మా, నేను కూడా దేవి డ్రాయింగ్ చేస్తున్నాను. అవును, భైరవి దేవి డ్రాయింగ్ వేస్తున్నావా? అవును. భవాని, అదొకసారి ఇవ్వు. నా కల్లో వచ్చిన దేవి రూపం ఇదే. నేనే రూపాన్ని డ్రాయింగ్ వేయాలనుకున్నానో అదే రూపాన్ని భవాని గీసింది. నా కల్లో వచ్చిన దేవి రూపాన్ని భవాని ఎలా గీసింది అసలు? భవాని, నీ కల్లో కూడా దేవి వచ్చిందా? లేదమ్మా. మరి నా కల్లోకి వచ్చిన దేవి రూపాన్ని ఇలా యాజ్ ఇట్ ఈస్ గా ఎలా డ్రాయింగ్ గీసావు? కొంచెం కూడా తేడా లేదు. ఇది ఆ దేవి మహిమ అంతే. భవాని బొమ్మలు వేస్తుందని తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా వేస్తుందని నాకు తెలీదు. అద్భుతంగా గీసింది కదా, ఇది ఆ దేవి మహత్యం అంతే.